పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓ స్టైల్, ఓ జోష్, ఓ స్వాగ్. కానీ జనసేన పార్టీని స్థాపించి పొలిటీషియన్ గా మారాక పవన్ యాక్టింగ్ స్టైల్ కూడా మారిపోయింది. యూత్ ని ఫిదా చేసే కథాకథనాల్ని ఎంచుకోవటం లేదు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ కథలోని సీరియస్నెస్ కి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మరో రీమేక్ భీమల నాయక్ గా వచ్చాడు. రివెంజ్ డ్రామాలో పవన్ చక్కగా మెప్పించాడు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లుగా ముస్తాబవుతున్నాడు పవన్. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ పవన్ ఫ్యాన్స్ అతని నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు గబ్బర్ సింగ్ గా ఎంతగా ఎంటర్టైన్ చేశాడో అలాంటి జోష్ మూవీని ఆశిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో పవన్ కాంబోలో ప్రాజెక్టుని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అందాల భామ పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రం అప్డేట్ గురించి సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ కి మొరపెట్టుకున్నాడు పవన్ ఫ్యాన్. ఆ స్టెప్పులు, ఆ స్వాగ్, ఆ స్టైల్ ఏమైపోయాయి పవనన్నా? హరీష్ శంకర్ అన్నా మళ్ళీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ అని ట్వీట్ చేశాడు. అందుకు భరోసా ఇస్తూ బదులిచ్చాడు హరీష్ శంకర్. అన్నీ ఉంటాయి, ఏది మిస్ అవ్వదు, నన్ను నమ్మండి. మీ ఎదురుచూపులకు, నా ఎదురుచూపులకు తగిన ఫలితం లభిస్తుంది అని ధీమాగా చెప్తున్నాడు హరీష్ శంకర్.